టుడే. ఇలా ఇప్పుడు పలాస అభివృద్ధికి సంబంధిస్తే కేవలం 24/7 కేవలం విమర్శలు ప్రతి విమర్శలు అయిపోయింది. అంతకుముందు శివాజీ గారు ఏ అభివృద్ధి చేయలేదని వాళ్ళంటే నీ జరిగింది అభివృద్ధి ఏంటని మీరు ప్రశ్నిస్తున్నారు. అసలు ఏమైనా నిజంగా ప్రజలకు ఏమైనా అభివృద్ధి జరిగిందా? మందస మండలం దబార్ సింగ్ సాగర్, దామోదర్ సాగర్, కలింగదల్ సాగర్ ఆ రిజర్వాయర్స్ పెట్టింది తెలుగుదేశం హయాంలో గౌత్ శివాజీ గారు. నీ అభివృద్ధి ఏంటి అని మీరు నన్ను అడిగితే డైరెక్ట్గా తీసుకెళ్ళి చూపిస్తాను. వజ్రప్ కొత్తూరు మండలం 2014లో మా నాన్నగారి జీవితంలోకి వచ్చింది బైఫర్కేషన్ తర్వాత. వజ్రప్ కొత్తూరు మండలంలో ఇవాళ తుఫాన్ షెల్టర్ బిల్డింగ్స్, నువ్వల రేవు మంచినీరు రేవు మధ్య 40 కోట్లతో కట్టిన వంతెన, ఇతర హుద్హుద్ హౌసులు, టిడ్కో హౌసులు, రోడ్లు నేను వేసినవి నేను చూపిస్తాను. నువ్వు వేసిన అభివృద్ధి ఏంట్రా బాబు అని అంటే నలుగురు పిచ్చి కుక్కలు పెట్టి నీ నాన్నేం చేశాడు, మీ నాన్నేం చేశాడు, మీ తాత చేశాడు నేను అడుగుతుంది ఏంటి, నువ్వు చెప్తుంది ఏంటి? నువ్వు నేనేం చేసావు అంటున్నావు కదా, నేను చేసింది నీకు చూపిస్తున్నాను, అయినా అదే సమాధానం వస్తుందంటే అర్థం ఏంటి? చెప్పుకోవడానికి ఏమి లేక, నన్ను అనడానికి ఏమి లేక ఫ్రస్ట్రేషన్తో తల్లి తండ్రి వారసత్వం. నువ్వున్న పార్టీ ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? మీద నుంచి దిగిపడిందా? తండ్రి సీఎంగా చచ్చిపోతే ఆయన బాడీ అక్కడ పెట్టుకొని నాకు సీఎం చేయండి అనే ఒక వారసుడి దగ్గర నుంచే వచ్చింది కదా. మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, ఆ ఫ్యామిలీ అంతా వేరే. వీసీ గారిని తీసుకొచ్చి మళ్ళీ వెంకన్న చౌదరి గారిని కూడా ఇందులో రాజ్యాంగేతర శక్తిగా కొనసాగుతున్నారని ఈ విమర్శలకు ఏం సమాధానం చెప్తారు? అప్పల్ రాజు గారికి 2 అన్నలు ఉన్నారండి. త్రినాథ్ గారు, ఇంకోళ్ళ పేరేదో నాకు తెలియదు. అప్పల్ రాజు గారు మంత్రి అవ్వకముందు ఆయన డాక్టర్ తాలూకా హాస్పిటల్లో చిన్న మెడికల్ షాప్ పెట్టుకొని మందులు అమ్ముకుంటూ ఎవరో టిఫిన్ పెట్టిస్తే తినే త్రినాథ్ గారు 3 సంవత్సరాల్లో మా పలాస నడిమడ్డున ఉన్న రాజా లాడ్జీ అనే ఒక లాడ్జిని 12 కోట్లు పెట్టి కొన్నారు. వాళ్ళని ఎవరేం అనకూడదు. నా భర్త, నేను ఒక ఆడపిల్లని, ఈరోజు నేను ఇక్కడ ఉండి తిరుగుతున్నాను, నేను వెహికల్స్ మాట్లాడుతున్నాను, ఆఫీస్ రన్ చేస్తున్నాను, ఒక ఇల్లు కట్టుకుంటున్నామంటే ఫైనాన్స్ ఎవరు చేస్తారు? నా భర్తో, నా కొడుకో, నాకు అన్నదమ్ముడు ఉంటే వాళ్ళు, నా తండ్రో చేయాలి. మై హస్బెండ్ ఈజ్ డూయింగ్. శివాజీ గారిని అనడానికి ఏమీ లేదు, హీజ్ లైక్ ఏ వైట్ పేపర్. శిరీష గారిని అనడానికి అంతకన్నా లేదు. వెంకన్న చౌదరి కులం ఆయనకి శాపం అయిపోయింది. కమ్మ కులం ఈరోజు ఎలా అయితే కమ్మ అని చంద్రబాబు నాయుడు గారిని ఆర్ఎస్ తెలుగుదేశం మీద ఒక లేనిపోని గ్లోబల్స్ ప్రచారంతో భ్రష్టు పట్టించారో, నిజం లేకపోయినా పింక్ డైమండ్ ఉంది అని అన్నది, నా భర్త నా దగ్గర కాకుండా ఎక్కడ ఉంటారండి? ఒకవేళ భర్త అక్కడుండి నేను ఎక్కడుంటే వీళ్ళు ఇంకేమంటారండి నన్ను? మరి ఈరోజు నేనేం చేశానో, నా భర్త ఏదో చేశారన్నారు కదా, వాళ్ళని కొట్టారా, వాళ్ళని తిట్టారా? ఈ పలాస చుట్టుపక్కల కనీసం గజం భూమి మా భర్త ఆక్యుపెన్సీలో ఉందో చూపించమనండి. చూపించకుండా ఇక్కడే ఉండు, నువ్వు నన్ను కొట్టావు, నువ్వు తిట్టావు అనే అబద్ధాలు ప్రచారాలు. దానికి ఆయన జీతాలు ఇచ్చి పెట్టుకుంటాడు, 80 అకౌంట్లు నడిపిస్తాడు. ఒక్కడికి 25,000 రూపాయలు ఫోన్ ఇచ్చి నెలకి 10,000 ఇచ్చి 24 గంటలు గౌతు శిరీష, గౌతు వెంకన్న చౌదరి గురించే మాట్లాడి జనాలు నమ్మినా నమ్మకపోయినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాకు టీవీ లేదు, నాకు పేపర్ లేదు, నేను అనాథని, మీ బిడ్డని అని పచ్చి అబద్ధాలు నిర్లజ్జగా నిస్సిగ్గుగా ఎలా చెప్తున్నాడో అప్పల్ రాజు సేమ్ జెరాక్స్ కాపీ. ఇలా నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి. మరోవైపు జనసేనతో మీకు ఆ పొత్తు కొనసాగుతుంది. మీరు జిల్లా అధ్యక్షురాలుగా చేశారు, ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా కూడా కొనసాగుతున్నారు. ఎలాంటి బంధంతో కొనసాగుతున్నారు? ఏ విధంగా ఉందో? వాళ్ళిద్దరూ ఎన్నో రెట్లు మెట్లు దిగి వచ్చి ఈరోజు రాష్ట్రం గురించి, రాష్ట్రంలో ప్రజల గురించి అధికారం పక్కన పెట్టి ముందు మనం వాడిని దించాలి, అప్పుడు మన అధికారం గురించి ఆలోచిస్తామని చెప్పి వచ్చినప్పుడు కలిసికట్టుగా మన అధినేతలు ఇద్దరు తీసుకున్న దానికి మన వల్ల తూట్లు పడవకూడదు, మన సొంత నిర్ణయాలు కాదు అని ప్రతి తెలుగుదేశం జనసేన కార్యకర్త కళ్ళు మూసుకొని అధినేతలు చెప్పింది చేస్తేనే చాలా ప్రశాంతంగా వెళ్తాం.